అందరికీ నమస్కారం. విద్య నేర్పిన గురుదేవుల పాదపద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈరోజు మనం నిదానము ప్రధానము అనేటువంటి అంశం గురించి మాట్లాడుకుందాము. ప్రతి అక్షరంలో భావం ఇమిడి ఉంటుంది. ప్రతి భావము మంచి చెడుల కర్మను సంపాదించి పెడుతుంది. అదేవిధంగా ప్రతి అక్షరంలో జ్ఞానభావం ఉంటే ఆ జ్ఞానభావము ప్రతి కర్మను కాల్చేస్తుంది. ఈ అక్షరంలో దాగి ఉన్న భావమును బట్టి మనకి వచ్చేది పోయేది అనేటువంటి రెండు విధానాలు ఉన్నాయి. కాబట్టి అక్షర జ్ఞానంలో, అక్షర పద జ్ఞానంలో, పద సంపద అన్నాడు. అంటే ఆ పదాల్లో సంపద దాగి ఉంది అని అర్థం. ఈ భావం తెలుసుకోగలిగితే ఆ భావం ప్రకారం నడుచుకుంటూ ఉచ్చరిస్తూ ఆ భావంతో ఆ పదాలని ప్రయోగిస్తే మనకు కర్మనాశనం అయ్యే విధానం ఉన్నది. దానము అంటే మనందరికీ తెలుసు, ఇచ్చున్నది అని అర్థం. ఈ దానం పుణ్యఫలము. దానం అనేక రకాలుగా అనేక మంది చేస్తుంటారు. అన్నదానం అని, నీటికి సంబంధించిన దానము, రక్తదానము, కిడ్నీ దానము, ఇట్లా ఏది నీకు దగ్గర ఏదైతే ఆస్తిగా ఉందో, నీదిగా సొంతంగా ఉందో దానిని ఇచ్చినవాడు దానం చేయువాడు అని అర్థం. 1,00,000 రూపాయలు పెట్టి అన్నదానం చేస్తే అతడు నేను 1,00,000 రూపాయలు పోగొట్టుకున్నాను, దానం చేశాను, అది నాకు తిరిగి రాదు అనుకుంటాడు. అంటే తిరిగి రాకుండా ఇచ్చిన దాన్ని దానము అంటాం. ఆశించకుండా చేసేదాన్ని దానము అంటాం. ఈ దానం ఏదైతే అతను ఆశించకుండా దానం చేస్తాడో అతను నా దగ్గర నుంచి ఇంత ధనము పోయింది, ఇది దాన రూపంలో నా దగ్గర లేకుండా పోయింది అని అనుకుంటారు చూసేవాళ్ళు, చేసేవాళ్ళు అందరూ. కానీ బ్రహ్మ విద్యా శాస్త్రం ప్రకారం దానం చేస్తే అది మళ్ళీ తిరిగి ఆగామి కర్మలో చేరి మరుజన్మకు అతనికి పుణ్యఫలంగా మారి అతడు దాన్ని తిరిగి అనుభవించాల్సిందే. కాబట్టి దానం అంటే ఇచ్చున్నది అనుకుంటాము, కానీ అది మళ్ళీ తిరిగి వచ్చున్నదిగా ఉన్నది. ఇది మనకి భగవద్గీత చెప్తున్న విషయము. కాబట్టి దానం ఇచ్చే వాళ్ళందరూ పోగొట్టుకున్నారు, ఇంకా వాళ్ళకి తిరిగి రాదు. వాళ్ళు దానం ఇచ్చే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అనుకుంటాము. ఆ గొప్పతనం మళ్ళీ తిరిగి వాళ్ళకు వస్తుంది. ఆ రూపాయి వాళ్ళే మళ్ళీ అనుభవించే స్థితికి ఉంటారు. ఇది దానం అనే అటువంటి వివరంలో దాగి ఉన్నది. కాబట్టి దానం అనేది పూర్తి అధర్మము. ఎందుకు అంటే అది అగామి కర్మలో వచ్చి చేరుతుంది. కాబట్టి పుణ్యఫలంగా మళ్ళీ నువ్వు అనుభవించాల్సిందే అని భగవద్గీత చెప్తున్న విషయం. నిదానం అంటే దానం కాదని అర్థం. నిదానం అంటే దానము కాదు అని అర్థం. ఆశకి వ్యతిరేకమైన పదం ఏంటిది? దానం. కానీ నిదానం అంటే ఆశ అని అర్థం కాదు, అంటే దానమే కాదని అంతే. అంటే దానం ఇచ్చినా అది దానం కాదని, దానం ఇచ్చినా కూడా అది తిరిగి రాదని నిదానము అనేటువంటి పదం ఉన్నది. శబ్దము అంటే వినిపించినది, నిశ్శబ్దం అంటే వినిపించనిది. అదేవిధంగా దానమునకు ముందు నీ అనే శబ్దం, నీ అనే అక్షరం ఉంటే అది దానం కాదని అర్థం. దానం కాకుండా ఎట్లా పోతుంది అయ్యా అని అంటే, ఎవరైతే శరీర యంత్రాంగంలో 25 భాగాల గురించి తెలుసుకుంటారో, అదేవిధంగా బ్రహ్మచక్రం, కాలచక్రం, కర్మచక్రం, గుణచక్రం వివరం తెలుసుకుంటారో, ఎవరైతే పరమాత్మ, ఆత్మ, జీవాత్మ అనేటువంటి విషయం తెలుసుకుంటారో, శరీర యంత్రాంగంలో పని విధానాన్ని తెలుసుకొని ఈ పని కర్మ వలననే జరుగుతున్నది, ఈ గుణము కర్మ వలన చెలరేగింది అని
ఆ గుణం ఏ గుణం అయితే వచ్చి నిలబడి ఏ పని జరిపిస్తుందో, ఏ గుణం నిలబడి ఏ పని ఏ కార్యం జరిగిస్తుందో దానిని గుర్తించిన వాడు ఈ గుణం ఈ కార్యం కర్మ వలనే జరుగుతూ ఉన్నది, దీనికి జీవాత్మ బాధ్యుడు కాదు అని ఎవరైతే జ్ఞానయుక్తంగా ఆ శరీర పరిశీలన మీద, శరీర యంత్రాంగ పరిశీలన వ్యవస్థ మీద ఎరుక కలిగి ఉంటాడు, అతడి శరీరం నుంచి దానము జరిగిన అది నిదానము అవుతుంది. అంటే దానం కాదని, అంటే అగామిలో చేరదు అని. మిగతా వాళ్ళకేమో అగామిలో చేరుతుంది కాబట్టి అది దానమైంది. జ్ఞానికి అంటే కర్మయోగికి అది నిదానము అయింది. అంటే దానం జరుగుతుంది కానీ అది దానం కాదు, నిదానము. కాబట్టి నిదానం అనే పదము కర్మయోగమునకు సంబంధించినది. అదేవిధంగా ప్రధానం అనేటువంటి ఒక పదం ఉంది. అంటే ముఖ్యమైనది అని. ముఖ్యమైనది దానం చేయుట, ముఖ్యమైన దాన్ని దానం చేయుట. మొత్తం సృష్టిలో ముఖ్యమైనది, విలువైంది, పవిత్రమైంది, పరిశుద్ధమైంది జ్ఞానం. ఎవరైతే ఈ జ్ఞానాన్ని దానం చేస్తారో అది ప్రధానము అంటాం. అంటే ముఖ్యంగా ఇచ్చున్నది. ముఖ్యంగా ఇచ్చున్నది ఏంటిది? జ్ఞానం. జ్ఞానం తెలుసుకొని తను ఆచరించి మళ్ళీ తిరిగి ఆ జ్ఞానాన్ని ఎదుటి వాళ్ళకి చెప్పినప్పుడు అది ప్రధానము అవుతుంది. ఇప్పుడు త్రైత సిద్ధాంత గ్రంథాలు భుజాల పెట్టుకొని ఇల్లు తిరిగి చేయునదంతా ప్రధానము. అంటే ముఖ్యమైన దానం చేస్తుంటాము, అంటే సేవని దానంగా చేస్తున్నాము, జ్ఞానాన్ని దానంగా చేస్తున్నాము, ఇది ప్రధానము అవుతుంది. కాబట్టి దీంట్లో ఏమొస్తుంది అంటే ఇందులో క్షమాపణ అనేటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి ఇది ముఖ్యమైన దానము. ఈ నిదానంలో కానీ ప్రధానంలో కానీ దానం అనేది ఇచ్చినది ఉన్నప్పటికీ ఇక్కడ జరిగేది ఏంటంటే కర్మ నాశనమే. ఈ రెండు పదాల్లో కర్మని నశింపజేయన విధానమే ఉంది. ఒకటి కర్మయోగమునకు గుర్తుగా, రెండవది భక్తి యోగమునకు గుర్తుగా ఉన్నది. కాబట్టి ప్రధానము అనేది జ్ఞానదానం చేసినప్పుడు మనకు కర్మక్షమాపణ జరుగుతుంది. ఇది భక్తి యోగం సంబంధించినది. ఈ రెండు పదాలు కర్మయోగమునకు భక్తి యోగమునకు సంబంధించినది. నిదానము చేయవచ్చు లేదా ప్రధానము చేయవచ్చు. ఈ ప్రధానం అనే పదము పెళ్ళిళ్ళలో అమ్మాయి వాళ్ళ ఇంట్లో ప్రధానం అనేటువంటి విధానం మనకి వినిపిస్తుంటుంది. ఆ పదం అంటే ప్రధానం అంటే పెళ్లి కూతురుని చేయటము, తర్వాత పెళ్లి కొడుకు తరపు నుంచి 10 మంది బంధువులు వచ్చి వాళ్ళు ఆకు ఒక్క సున్నము ఏదో మనకి అందులో ఉన్న జ్ఞాన సాంప్రదాయాలకు సంబంధించి జ్ఞాన చిహ్నాలుగా చెప్పుకోబడినటువంటి వాటితో అమ్మాయికి పేరు బొందు వేసి ఆమె ఇంటి పేరు మార్చి అక్కడ వాళ్ళందరి కుల పెద్దలతో ఇంటి పేరు మార్పించి ఈ అమ్మాయి ఇంకా మీ అమ్మాయి కాదు అన్నట్లుగా చేసి ఆ తంతు ఒకటి ఉంది, అది ప్రధానము అని దాంట్లో జ్ఞాన వివరం చెప్తూ అక్కడ కొంత ప్రధానం జరుగుతుంటే జ్ఞానమే చెప్పబడుతుంది, జ్ఞానమే తెలియబడుతుంది అని దాన్ని ప్రధానము అని పూర్వం పెద్దలు అన్నారు. కానీ కొంతమంది కన్యాదానం అనేటువంటి పేరు వినిపిస్తుంది. అంటే కన్యను దానం చేయటం అంటే అది మళ్ళీ పుణ్యఫలం కిందకి వస్తుంది. అది సరైన విధానం కాదు. ప్రధానం అనేది సరైన విధానము. అర్థం తెలిసి జ్ఞానం తెలిసి పూర్వం పెద్దలు చేసేవారు. ఈ ప్రధానం అనే పదము ఇంకా అక్కడక్కడ బతికి ఉంది. అమ్మాయిని ప్రదానం చేసి తీసుకెళ్ళాలి అనేటువంటిది. కాబట్టి అక్కడ కూడా జ్ఞానతంతే జరుగుతూ ఉంటుంది. ఒకవేళ జ్ఞాన విషయాలు మరుపుంటే ఆచారాలుగా మిగిలి ఉంటాయి. అందులో జ్ఞానం మిస్ అయిపోతే, తెలియకుండా పోతే వేరే అర్థాలతో చెప్పుకున్న ఆచారాలుగా మిగిలి ఉంటాయి. ఎప్పుడైతే ఏ ఆచారంలోనైనా, ఏ పనిలోనైనా, ఏ పద్ధతిలోనైనా అందులో జ్ఞానం అనే భావం లేకుండా పోయినప్పుడు
అది ఉత్త ఆచారం అవుతుంది. దాంట్లో వచ్చే ఆదాయం ఏదైతే ఉందో అది ఎంత మంచి సద్భావంతో చేసినా అందులో వచ్చే ఆదాయము పుణ్యఫలం అయి ఉంటుంది. ఈ కన్యాదానం అన్నా లేకపోతే ఇంకోటన్నా దాంట్లో పుణ్యఫలంగా మారి వస్తుంది. కానీ ప్రధానం అన్నప్పుడు అది కర్మ నాశనం చేసేదిగా ఉంటుంది. అది భక్తి యోగానికి సంబంధించిందిగా ఉంటుంది. ఉదాహరణకు పెళ్ళిళ్ళలో పెళ్లి వివరం చెప్తూ పెళ్లి విధానాన్ని అనేక వస్తువులు అనేక విధానాలు చూపిస్తూ పురోహితుడు పురం యొక్క హితం కోరేవాడిని పౌరోహితుడని, బ్రాహ్మణుడని అంతేకాకుండా పూర్వం పెద్దలు అనేటువంటి పదం కూడా ఉంది. పెద్దలు అనినా పౌరోహితుడు అనినా బ్రాహ్మణుడు అనినా వీళ్ళ పని ఏంటంటే ప్రదానం చేయటం, అంటే ముఖ్యమైనది దానం చేయటం. ఎవరికి దానం చేస్తుంటారు అంటే తెలియని వాళ్ళకి, లేని వాళ్ళకి దానం చేస్తుంటారు. ఏమి లేని వాళ్ళకి అంటే ముఖ్యమైనది జ్ఞానం లేని వారికి జ్ఞానాన్ని దానంగా చేస్తుంటారు. కార్యరూపంలో, పెళ్లి రూపంలో అనేక రకాలైనటువంటి ఎక్కడైతే ఒక కార్య వివరం ఉందో ఆ కార్య వివరాన్ని చెబుతూ ఈ విధానంలో ఇది దాగి ఉంది అని చెప్తూ జ్ఞానాన్ని దానం చేస్తుంటారు. కార్యం ఒక విధంగా వేరు కనిపించినా అందులో ఉన్న భావం ఏంటంటే జ్ఞానాన్ని చెప్పడమే భావంగా పెట్టుకునేవాళ్ళు. గృహప్రవేశ వేడుక ఉంది అనుకోండి, అక్కడ శరీరంలోనికి జీవుడు ఎట్లా ప్రవేశిస్తాడు, ఎట్లా ఇల్లు తయారవుతుంది అని ఆ గృహప్రవేశ వేడుకను అడ్డం పెట్టుకొని మన శరీరంలో జరిగే జ్ఞాన వివరాన్ని అక్కడ చెప్పేవాడు. ఇట్లా చెప్పడం వలన వాళ్ళు పెద్దలైనారు, బ్రాహ్మణులు అయినారు, పౌరోహితులు అయినారు. అంటే జ్ఞానం చెప్తారు. అక్కడ కార్యం ఏదైనా అడ్డం పెట్టుకొని జ్ఞానం చెప్పడం అనేది దాన్ని సాంప్రదాయాలు. అంటే మంచి అని, అంటే ముఖ్యమైనదని, ఆదాయం అంటే ముఖ్యం కావచ్చు ఆదాయం అని, ఈ విధంగా కార్యరూపంలో వివరిస్తూ జ్ఞానాన్ని దానం చేసేటువంటి ఈ పద్ధతి ఏదైతే ఉందో ఈ పద్ధతిని సాంప్రదాయాలు అంటాం. ఇది మనకి స్వామివారు దగ్గరుండి పెళ్ళిళ్ళు కూడా చేయించారు జ్ఞానయుక్తంగా. ఇది జ్ఞాన సాంప్రదాయం అని పేరు పెట్టి చేయించారు. అందులో జ్ఞాన చిహ్నాలు ఉన్నాయి, జ్ఞాన గుర్తులు ఉన్నాయి, జ్ఞానానికి సంబంధించిన అన్ని విధానాలు ఉన్నాయి. వాటితో జ్ఞానం తెలుసుకోవడానికి ఆ తంతు కానీ ఇంకోటి ఏమి కాదు అన్నట్లుగా తెలియజేశారు. కాబట్టి జ్ఞానం తెలియచేయటం అనే విధానం ముఖ్యంగా మూలంగా పెట్టుకోగలిగితే అది ప్రధానము అవుతుంది, అది భక్తి యోగము అవుతుంది. కాబట్టి చెప్తేనేమో భక్తి యోగం అవుతుంది, చేసి నువ్వు ఆచరించగలిగితే అది కర్మయోగము అవుతుంది. కాబట్టి నిదానము ఉండాలి, ప్రధానము ఉండాలి. తెలిసింది ఇతరులకు చెప్తే ప్రధానం అవుతుంది, ఆచరిస్తే కర్మయోగం అవుతుంది. కాబట్టి భక్తిగా మనం భావాన్ని పెట్టుకొని తెలిసిన విషయాన్ని జాగ్రత్తగా విని ఆ కార్యరూపంలో చెప్పిన ఆచరించిన నిదానము ప్రధానం అనేది ఈ రెండు పదాల్లో కర్మయోగము భక్తి యోగము దాగి ఉంది. కాబట్టి మనం ఏ పని చేసినా, ఒక దీపం ముట్టించినా అది జ్ఞానయుక్తంగా చేయాలి. ఆ జ్ఞానం లేకపోతే అది మళ్ళీ ప్రపంచ విధానంలోకి వెళ్ళిపోతుంది. ఉదాహరణకు దీపం యొక్క వివరం స్వామివారు చెప్పారు. ఏంటది? 2 ఒత్తులు తీసుకొని నూనె పోసి జీవాత్మన నేను ఆత్మతో కలిసి ఈ కర్మ అనే నూనెను ఈ జ్ఞానం అనే అగ్ని చేత కాల్చేస్తున్నాననే భావంతో దీపం వెలిగించాలి. అక్కడ దీపం మీ అందరికీ స్థూలంగా కనిపిస్తున్నది, కానీ భావ వివరణ ఏంటంటే జీవాత్మ ఏకమై ఆ నిప్పు ఏంటిది జ్ఞానం అని, ఆ నూనె కర్మ అని, ఈ విధంగా గుర్తులు చెప్పి ఆ గుర్తులు భావంగా పెట్టుకొని చేస్తేనే ఆ యొక్క పనికి విలువ ఉంటుంది. అందులో వచ్చే ఆదాయం ఏంటిదంటే కర్మ నాశనము. అదేవిధంగా కొబ్బరికాయ వివరం కూడా తెలిసి ఉండాలి. 10 రూపాయలు 20 రూపాయలు కొబ్బరికాయ కొట్టి అది వృధా అయిపోద్ది. ఒకవేళ కొట్టి నువ్వు సద్భావంతో కొడితే పుణ్యం వస్తుంది. లేదు ఇది శిరస్సుకు సంబంధించింది,
బ్రహ్మనాడి సూర్యచంద్ర నాడులు బ్రహ్మనాడిలో ఏకమైపోయి మోక్షం పోవాలి అనేటువంటి విధానంతో ఒక కొబ్బరికాయను కొడితే అందులో ఉన్న నీరు ప్రసాదంగా మారుతుంది. అందులో ఉన్న కొబ్బరి నీళ్ళు ప్రసాదంగా మారుతుంది. అది తాగితే అక్కడ నువ్వు చేసిన భక్తిభావానికి సంబంధించిన కొంత కర్మ పోతుంది. ఈ విధంగా జ్ఞాన అర్థముతో కూడుకున్న పనులు ప్రతిదీ ఏ కార్యం చేసినా దాన్ని జ్ఞానయుక్తంగా జ్ఞాన అనే భావంలో పెట్టుకొని చేస్తే ఆ వెలుగు ఆ జ్ఞానశక్తి ఉద్భవించి ఆ కార్యంలో అక్కడ కర్మ పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ సాంప్రదాయాలలో జ్ఞానభావంతో చేస్తే కర్మ కాలుతుంది. జ్ఞానభావం లేకుండా ఏది చేసినా, ఏ విధానం జ్ఞానభావం లేకుండా చేసినా, ఇప్పుడు నూతన గృహప్రవేశ వేడుక అంటే కొత్తగా ఇల్లు కట్టుకున్నాం అనేటువంటిది ఆవును తిప్పాలి, బర్రెని తిప్పాలి, పాయసం వండాలి, నీళ్ళు, దానికి అర్థం ఏంటిది అని తెలియదు. అర్థంతో చేసినప్పుడే అక్కడ మనకి జ్ఞానశక్తి అనేది వచ్చి మన కర్మల్ని కాల్చేస్తుంది. ప్రతిదీ జ్ఞాన వివరం లేకుండా ఏ తంతు ఉండదు. ఒకవేళ అలాంటి తంతు ఏదైనా ఉంటే అక్కడ కీడు ఉంటుంది కానీ మేలైతే ఉండదు. అందుకు ప్రతి దగ్గర ప్రతి కార్యంలోనూ జ్ఞానయుక్తంగా జ్ఞాన చిహ్నాలుగా జ్ఞాన భావంతో చేసే విధంగా తెలిసిన వాళ్ళు పెద్దలు లేదా బ్రాహ్మణులు లేదా పౌరోహితులు, వీరితోనే పూర్వము అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. ఇప్పుడు రాను రాను సాంప్రదాయాలు అంటే ఇతరులు వెటకారం చేసే విధంగా అయిపోయింది, ఇతరులు వెక్కిరింపుకు గురి అయిపోయింది. ఇందులో ఉన్న భావం తెలియక అవి ఉత్త అంటే ఆదాయం, గొప్ప ఆదాయం ఏదైతే ఉందో అది సంపాదించకుండా ఉత్త ఆదాయంగా మారింది. అందులో మంచి కర్మైనా రావచ్చు, చెడ్డ కర్మైనా రావచ్చు. అంటే కర్మ వచ్చున్నదిగా మారిపోయింది. కర్మ రాకుండా అది సాంప్రదాయంగా ఉండాలంటే అందులో ఖచ్చితంగా జ్ఞానం పెట్టి, జ్ఞానము తెలుసుకొని చేస్తే అది జ్ఞాన ఆచరణ అయిపోయి అక్కడ మనకు పాపము కానీ పుణ్యము కానీ రాకుండా ఉన్న పాపము పుణ్యము కాలిపోయే విధానము ఈ సాంప్రదాయాల్లో దాగి ఉన్నది. పెళ్ళి అంటే దానికి సంబంధించిన జ్ఞాన సంబంధంగా ఉండాలి. అది పెళ్లి చేయడం కూడా జ్ఞాన సంబంధమే కదా. జ్ఞాన సంబంధమైనటువంటి మంత్రాలే చదివి జ్ఞాన సంబంధమైనటువంటి వివరాలే చెప్పుకొని ఆ పద్ధతిలో చేసినటువంటి పెళ్ళి. పెళ్ళి అంటేనే దానికి ఒక అర్థం ఉంది. అది హిందూ సాంప్రదాయంలోని పుస్తకంలో అది పూర్తి వివరించి చెప్పబడి ఉంటుంది అనమాట, పెళ్ళి అనే కార్యక్రమాన్ని గురించి. ఇప్పుడు ఆ విధంగానే ఇక్కడ చేయడం జరిగింది. అర్థమైందా? ఇక్కడ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా కానీ పెళ్ళి అంటే ఈ అర్థంతో ఉంది, తలంబ్రాలు పోయడం అంటే ఈ అర్థంతో ఉంది, అక్షింతలు వేయడం అంటే ఈ అర్థం ఉంది, చుక్కబొట్టు పెట్టుకోవడం అంటే ఈ అర్థం ఉంది, తాలిబొట్టు కట్టడం అంటే ఈ అర్థం ఉంది, మెట్టాకి ఈ అర్థం ఉంది, బాసింగాలకి ఈ అర్థం ఉంది. అన్నీ మొత్తం వివరంగా తెలుసుకుని తర్వాత మీరు కూడా మీ జీవితంలో కాని వాళ్ళు అయితే చేసుకోవడము, చేసుకున్న వాళ్ళైతే దాన్ని వివరించి చూసుకోవడము చేసుకోవాల్సింది. అర్థమైందా? అది తర్వాత మేము చెప్పేది ఏమంటే, ఇప్పుడు ఒక చిన్న కొత్త విషయాన్ని అంటే మనం మాట్లాడుకుంటాం. ఇవన్నీ ఈ పెళ్ళి అన్నిటినీ మనం జ్ఞానపక్షంగా అంటే జ్ఞానపరంగా ఉన్నటువంటి కార్యక్రమాల్లో మనం చెప్పుకున్నాం కదా. మనం గొప్ప పెళ్ళి జరిగింది ఒకటి, టీవీలో కూడా వేశారు ఒకటి పెళ్ళి. దాంట్లో ఏం చెప్తానంటే, ఈ బ్రాహ్మణులు ఏం చెప్తారంటే, ఇది 27 సంవత్సరాలకు వచ్చిన ముహూర్తం, ఇది చాలా గొప్ప ముహూర్తము. తర్వాత మేము సాంప్రదాయబద్ధంగా సాంప్రదాయాలతో బాగా సాంప్రదాయ సిద్ధంగా మేము చేశాము, ఎక్కడ కూడా అసాంప్రదాయంగా ప్రవర్తించలేదు, అంటే సాంప్రదాయబద్ధంగా చేసిన పెళ్ళి ఇది, చాలా బాగా చేసామన్నాడు. అంటే మనకు ప్రశ్న వచ్చింది దాంట్లో, అంటే సాంప్రదాయము అంటే ఏమీ అని. అంటే సాంప్రదాయాలు మేము చేసినాం సాంప్రదాయాలు అంటే మనం అంటాం, వాళ్ళు సాంప్రదాయాలు అంటారు, ఇంకోటి సాంప్రదాయాలు అంటారు. అంటే ఏంటివి ఇవి సాంప్రదాయాలు అంటే? ఉల్లిగడ్డల మాదిరి శనిక్కాయల మాదిరి ఉండేటివి ఏంటివన్నా ఇవి? మనకు అర్థం కావాలి కదా. వాడు పిల్లోడు అంటే సాంప్రదాయాలు అంటే ఏంటో తినేటివి అని వాడు అనుకుంటాడు. ఇంకోడు ఆటలాడేవాడు అంటే ఆటలాడే వస్తువులేమో అని వాడు అనుకుంటాడు. అంటే ఒకరికి అర్థం ఉండొచ్చు. సాంప్రదాయాలు అంటే ఏమిటివి ఎవరికన్నా ప్రశ్నించుకున్నారా? ఏంటో చేసేటివి అంతే. ఏంటి చేసేటివి? దానికి ఒక అర్థం ఉండాలి కదా ఏదైనా. ఆ రకంగా సాంప్రదాయము అంటే ఏమి అని మనం లెక్కించుకుని చూస్తే అది ఎట్లా ఉండాలి. ఇప్పుడు మనం చేసినది సాంప్రదాయం అంటున్నాం. సాంప్రదాయం అంటే దానికి అర్థం ఏమి, సాంప్రదాయం అనే దానికి పద్ధతి ఏమి, దాని వివరమేమి అని లెక్కించుకుంటే దాంట్లో కొన్ని పదాలు విడదీసుకుని చూస్తే ఆదాయము అనేది ఒకటి ఉంది. ఆదాయము అంటే నీకు వచ్చేది అని అర్థమైందా?
ఆదాయం అంటే నాకు తెలుసు, ఆదాయం కోసమే అంత పాకులాడుతున్నాం. ఆదాయం అంటే నాకు వచ్చేది ఆదాయం ఏ రూపంలో ఉండొచ్చు, డబ్బు రూపంలో ఉండొచ్చు, ధాన్యం రూపంలో ఉండొచ్చు, బంగారు రూపంలో ఉండొచ్చు. ఏదో ఒక ఆదాయం కోసం ప్రతి ఒక్కడు ప్రాకులాడుతూ ఉంటారు దేశంలో. అంతే కదా, ఓ పని చేస్తున్నామంటే డబ్బు కోసం చేస్తున్నామని, అట్లా ఇంకో పని చేస్తున్నామంటే ఇంకోటి కూడా ఏదో ఆదాయం కోసం పని చేస్తుంటాం మనం. ఇప్పుడు ఈ ఆదాయం ఏ ఆదాయం కోసం మనం చేస్తున్నాం? ఇప్పుడు పని చేస్తున్నాం మనం, ఇప్పుడు అది ఒక పనే ఇక్కడ చేసినంత, అది ఏం ఆదాయం వస్తుందంటో ఆదాయం కోసమే చేసాము. ఏం ఆదాయము? అర్థమైందా? సా ఒకటి, ప్రా ఒకటి. ప్రా అంటే చాలా ముఖ్యమైనది, సా అంటే జ్ఞానంతో కూడుకున్నటువంటి, జ్ఞానంతో కూడుకున్నటువంటి ముఖ్యమైన ఆదాయం నీకు వచ్చేదానికి చేస్తున్నావు. ఆ ఆచారం అంతా జ్ఞానంతో కూడుకున్నటువంటి ముఖ్యమైన ఆదాయాలు ఇవి. అంటే ఈ పని చేస్తే జ్ఞానం ఇది నీకు తెలిసేటువంటి ఆదాయం వస్తుంది తలకు, అది సాంప్రదాయము. ఎక్కడైనా కానీ జ్ఞాన సంబంధమైన ఆదాయం వస్తే అది నీకు సాంప్రదాయం అవుతుంది. జ్ఞాన సంబంధమైన ఆదాయం రాకపోతే అది సాంప్రదాయం కాదు. ఏదైనా సాంప్రదాయం అనే పేరు పెట్టుకుంటే నీ బుర్రకు దైవ జ్ఞాన సంబంధమైనటువంటి విషయం ఏదైనా కొత్త తెలిస్తే దానివల్ల అది సాంప్రదాయము అనుకోవాలి. దైవ సంబంధమైన జ్ఞాన విషయం తెలియకుండా పోతే అది సాంప్రదాయము కానే కాదు. అది ఒకటే రూఢి. సాంప్రదాయమా కాదా అంటే నీకు ప్రపంచంగా పరంగా ఏ లెక్క వచ్చినా ప్రయోజనం లేదు. నీ ఆదాయం ఏముందంటో, జ్ఞానం సంబంధమైన ఆదాయం ఉందా లేదా? జ్ఞాన సంబంధమైన ముఖ్యమైన ఆదాయం ఉంటే అది సాంప్రదాయం అవుతుంది, లేకపోతే అది కానే కాదు. జాగ్రత్తగా భావయుక్తంగా భావం సరిగ్గా పెట్టుకొని సరైన భావంలో చేస్తే కొబ్బరి నీళ్ళు ఎట్లా ప్రసాదంగా మారిందో ప్రతి కార్యక్రమంలో కూడా అంతే ప్రసాదంగా, అంటే నీకు కర్మనాశనం అనేటువంటి ప్రసాదం నీకు లభిస్తుంది. కనుక ఈ నిదానము, కర్మయోగము, ప్రసాదము, ప్రధానం అనేది భక్తి యోగము. అందరూ ప్రధానము చేయాలి, నిదానంగా కూడా ఉండాలి, అంటే కర్మయోగిగా కూడా ఉండాలి. ఈ కర్మయోగము ఆచరించి దాంట్లో బాగా నిష్ణాతులైపోయి కొంతకాలం తర్వాత ఈ భక్తి యోగం అనేది కూడా అర్థమవుతుంది. భక్తి యోగము పూర్తిగా భావపూరితమైనది. కాబట్టి ఈ రెండు యోగాలు, అంటే చివరిది భక్తి యోగము, కర్మయోగం దాటి భక్తి యోగంలోకి వస్తే, అంటే కర్మయోగం బ్రహ్మయోగం పూర్తిగా అర్థమైన వాళ్ళకు భక్తి యోగం అర్థమవుతుందని గురువు గారు చెప్పారు. మన మార్గాన్ని మనం వదిలిపెట్టకూడదు. మనం సమాజాన్ని మార్చేదానికి ఉన్నాం కానీ సమాజాన్ని జ్ఞానం చెప్పి ఈ కర్మ ఇది అకర్మ అని చెప్పి కర్మలు చేయకుండా ఉండండి అనేటువంటి మార్పును తెస్తున్నాం. పాపాలు సంపాదించుకోమని చెప్పలేదు, సంపాదించుకోకుండా ఉండండి అని చెప్తున్నాం. ఈ సమాజాన్ని మార్చేటువంటి పద్ధతిలో మనం ఉన్నాం. సమాజాన్ని ఏదో చెడు మార్గాన్ని పంపించేటువంటి వాళ్ళను మనల్ని అందరినీ కలిపితే ఎట్లా? కలపడమే కాదు, సమాజంలో చెడు మార్గం ఆచరించే వాళ్ళని గొప్పగా వాళ్ళని పెట్టుకొని మనం తక్కువ చేసి మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి నరకం వస్తుంది అని తెలియదు వాళ్ళకు. ఒకవేళ మమ్మల్ని మాట్లాడినా పర్వాలేదు, కానీ ఈ దైవం గురించి ఏం మాట్లాడకూడదు. బైబిల్లో దేవుని కుమారుని గురించి మాట్లాడినా పర్వాలేదు, కానీ పరలోక తండ్రి గురించి మాట్లాడితే 2 యుగాల పాపం వస్తుందని చెప్పారు. క్షమించడానికి పాపం వస్తుంది. ఈ రకంగా మనం లెక్కేసుకుంటే మనము ఇతరులను వదిలిపెట్టి మన ధర్మాన్ని మనం ఆచరించాలి. మనకు 2 ముఖ్యమైన ధర్మాలు, ఏది? కుడి ధర్మ, ఎడమ ధర్మ. ఈ 2 యోగాలు, కర్మయోగము, బ్రహ్మయోగము. ఈ 2 ధర్మాలు కాకుండా పోతే భక్తి ధర్మం ఒక ధర్మం. అది ధర్మం కూడా కాదు, ధర్మం కూడా చెప్పకూడదండి. అంటే మీరు లెక్కకు ధర్మం అని చెప్పాలి 3 అని, అంతే. లెక్క చెప్పుకుంటే 2. దాన్ని అది ఏం చేయాలంటే ఏది నువ్వు ఆచరించాలి. కుడి చేత్తో పని చేయలేవు, ఎడమ చేత్తో పని చేయలేవు. అంటే కర్మయోగాన్ని ఆచరించలేవు, బ్రహ్మయోగాన్ని ఆచరించలేవు. అభ్యాసు అసమర్థోపి, అసమర్థుని అయితే అభ్యాసం చేయడంలో చేతకానిమైనవి అయిపోతే మదర్థమపి కర్మ అని అంటాడు. నా కోసం నువ్వు పని చెయ్యి, కుర్వాన్ సిద్ధి మవాప్యసి అంటాడు.
మహతమపి కర్మాని ఖురాన్ సిద్ధి మాప్యసి అంటాడు. నా కోసం పని చేస్తే కూడా నీకు సిద్ధి లభిస్తుంది, మోక్షం వస్తుంది అని చెప్పాడు. అది మూడో మార్గం. ఈ రెండు చేత కాకపోతే మన చేతనైనా ఊరిని కూర్చోవద్దు నువ్వు. చేత కాకపోయింది పచ్చడంలో అంటే కర్మయోగాన్ని ఆచరించు, లేదా బ్రహ్మయోగాన్ని ఆచరించు. అంటే ఈ కుడి చేత్తో చేయగలవు, ఎడం చేత్తో చేయలేవు నువ్వు, కర్మయోగాన్ని ఆచరించు నువ్వు. అట్లా కాకుండా ఉంటే నువ్వు నా సేవ చేయలేడు. అది ఒకటి. మనం దేవుని సేవ చేయొచ్చు. దేవుని సేవ చేసేది అది భక్తి మార్గం, భక్తి యోగం అనుకుంటుందండి. అర్థమైందా? ఈ రకంగా అది ఈ అహాన్ని అణిచివేసే పని లేదు, మనసును అణిచివేసే పని లేదు. అహాన్ని అణిచివేస్తే ఒక ధర్మం అవుతుంది, మనసు అణిచివేస్తే ఒక ధర్మం అవుతుంది. అహాన్ని అణిచివేస్తే కర్మయోగం అవుతుంది, మనసును అణిచివేస్తే బ్రహ్మయోగం అవుతుంది. ఈ రెండు యోగాలకు సంబంధించింది కాకుండా ఈ రెండు ధర్మాలకు అతీతంగా భక్తి యోగం అని ఉంది, భక్తి అనేది ఉంది, భక్తి మార్గం అనేది ఉంది. దాన్ని ఏం చేస్తామంటే సేవ అని అంటాం అనమాట. అంటే మామూలు భజన చేసేది, ప్రదర్శన చేసేది, గుడి చుట్ట కొబ్బరికాయలు కొట్టి ఇది కాదనమాట. అది వచ్చి ఈ రెండు ధర్మాలను ఆచరించలేకపోతే ఈ రెండు ధర్మాలు తెలిస్తే కదా నువ్వు మళ్ళీ ఆచరించలేకపోయింది. రెండు ధర్మం తెలిసి ఉండాలన్నమాట. మదర్థమపి కర్మ అని నా కోసం నువ్వు పని చెయ్యి అన్నాడు. అభ్యాసం అసమర్థమపి మదర్థమపి కర్మ అని ఖురాన్ సిద్ధి మాప్యసి అంటాడు అనమాట. ఈ విధంగా చేసేదాన్ని కూడా నీకు మోక్షం లభిస్తుంది అని మనకు భక్తి యోగము అనేటువంటి అధ్యాయంలో చెప్పడం జరిగింది అనమాట. కానీ భక్తి యోగమును అర్థం చేసుకోవాలి. అది కర్మ ఏది శాస్త్రాతీతము, ధర్మాతీతము, దానికి ఒక పట్టాన ఒక కొలమానం కొలత కాకుండా దానికి ఒక భావంతో, జ్ఞానభావంతో నిలబెట్టుకునేటువంటి విధానం అది. దాన్ని చాలా సున్నితంగా అర్థం చేసుకోవాలి. అందుకే ఈ భక్తి యోగాన్ని కత్తి మీద సాము అంటారు. అంటే కరెక్ట్గా మనం దాన్ని ఉపయోగించకపోతే అది మన మెడకే చుట్టుకునే మన మెడనే తెంపే అవకాశం ఉంది. కాబట్టి భక్తి యోగం కత్తి మీద సాము లాంటిది. భక్తి యోగం దగ్గర చాలా జాగ్రత్తగా ఉందాము. గురువు గారి మాటలు కూడా కొన్ని జ్ఞాపకం చేసుకొని ముగించుతాం. అందరికీ నమస్కారం. గురు సమర్పణం.